పాకిస్తాన్‌కి వాళ్ళ జే-35ఏ విమానాలు అంటగట్టడానికి చైనా చాలా ప్రయత్నించింది. మొన్న భారతదేశంలో దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్‌కి 50% డిస్కౌంట్‌కి అది ఇస్తానంది. వాస్తవంగా అదే వాడింది మొన్న. మనం దాన్ని ధ్వంసం చేసాం. దాంతో పాకిస్తాన్ వెనకాడుతుంది. అంటే పాకిస్తాన్, భారత్ సరిహద్దులే ఉద్రిక్తతకు కారణమవుతుంది. పాకిస్తాన్‌కి మరొక శత్రువులు ఎవరు లేరు. ఆఫ్ఘనిస్తాను ఒక శత్రువు, భారత్ ఒక శత్రువు. ఇక్కడ ఈ భౌగోళిక పరిస్థితుల్లో చైనాది పనిచేయట్లేదు. యుద్ధ విమానం అంటే పని చేయకుండా ఏముండదు. కానీ భౌగోళిక పరిస్థితులను బట్టి ఉంటుంది. మనం రఫేల్ ఎందుకు తీసుకుంటున్నాం? మంచు ప్రాంతంలో కూడా అది పనిచేస్తుంది. హిమాలయాల లాంటి ప్రాంతంలో కూడా కాబట్టి. F-35లు ఎందుకు తీసుకోలేదు? సుఖోయ్ 57లు ఎందుకు తీసుకోలేదంటే దాని ఏరియాల్లో వాటి వర్కింగ్ స్టైల్ తక్కువ ఉంటుంది అన్నటువంటి. అట్లాగా ఏ లెక్కలకు ఆ లెక్కలు ఉంటే దాన్ని కూడా ఏదో సెట్ చేసి ఇస్తామంటున్నారు. అది నడుస్తుంది. అది పక్కన పెడితే ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు కోపం వచ్చినట్టుంది చైనాకి. ఓ పక్కన చైనా సిపెక్ రోడ్డు పూర్తి కావట్లా, రెండో పక్కన సిల్క్ రోడ్డు వర్కౌట్ కావట్లా. దాంతోపాటుగా చైనా వాళ్ళని లేపేస్తున్నారు అక్కడ. ఎవరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు, బెలూచ్ రెబల్స్. అది పాకిస్తాన్ ఏం కంట్రోల్ చేయట్లేదు. ఇంకోటి ఇప్పుడు అమెరికాతో స్నేహం పెంచుకుంటుంది. అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతుంది పాకిస్తాన్. కాబట్టి ఇప్పటిదాకా వీసా ఫ్రీ కంట్రీ అంటే పాకిస్తాన్ వాళ్ళు నేరుగా వెళ్ళిపోవచ్చు చైనాలోకి. బై రోడ్ వెళ్ళిపోవచ్చు, లేదా బై ఫ్లైట్ వెళ్ళిపోయినా సరే చైనా పౌరులాగానే భావించవచ్చు. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు తీసేసింది. వీసా ఫ్రీ లిస్ట్లో నుంచి దాన్ని తీసేస్తున్నట్టు ప్రకటించింది.